అటువంటి దాన్ని ఈ డిఎస్పి సత్తెనపల్లి డిఎస్పి మొదటి నుంచి కూడా వైసీపీ పార్టీకి ఒక ఏజెంట్గా పనిచేస్తున్నటువంటి సత్తెనపల్లి డిఎస్పి కనుమూరి బాబ్జీ అవకాశం దొరికింది కదా తెలుగుదేశం నాయకుడు అనేటువంటి ఒక కక్షతో మరి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ కేసు పెట్టి హెరాస్ చేస్తున్నారు. కేసు రిజిస్టర్ చేశావు కానీ 41 నోటీస్ ఇవ్వాలి కదా. 41 నోటీస్ ఇవ్వకుండా ఆ గ్రామంలో దగ్గరగా 3 జీపులతో పోలీసులను అర్ధరాత్రి తీసుకుని వెళ్ళి ఒక భయానక వాతావరణాన్ని సృష్టించి మరి వారి తల్లిగారు మరి పెద్ద వయసులో ఉన్నటువంటి ఆమెని భయపెట్టినటువంటి దాన్ని తీవ్రంగా తెలుగుదేశం పార్టీ తరఫున ఖండిస్తున్నాం. బాజీ చౌదరి మీద హెరాస్మెంట్ మానుకోవాలని, మీరు రాజకీయ ఒత్తిడితో రిజిస్టర్ చేసినటువంటి కేసు మరి మీరు ఎత్తివేయాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తాం. ఎదుర్కోలేక ఆ వైఫల్యాలన్నీ కూడా తన వైఫల్యాల్ని మేజర్ ఇక్కడ ఈ ప్రజా వ్యతిరేకత అంతా కూడా 75% ముఖ్యమంత్రి మీద, 25% శాసనసభ్యుల మీద. నేను 1 సంవత్సరం క్రితం చెప్పాను వైసీపీ ఎమ్మెల్యేస్కి, మీరు ఇప్పుడే కళ్ళు తెరిచి మీ ముఖ్యమంత్రిని మార్చుకోండి, లేకపోతే రేపు మీరు ప్రజల్లో తిరిగేటువంటి పరిస్థితి కూడా ఉండదు అనేటువంటి మాట. ఇవాళ అదే పరిస్థితికి వచ్చింది. ముఖ్యమంత్రి ప్రజల్లో తిరిగేటువంటి పరిస్థితి లేక బయటకు వస్తే పరదాలు కట్టుకొని 10 కిలోమీటర్లు కూడా హెలికాప్టర్ మీద ప్రయాణం చేసి రోడ్డు మీద వచ్చేటువంటి పరిస్థితి కాదు. రోడ్డు మీద వస్తే కర్ఫ్యూ పెట్టుకొని రోడ్డు మీద వచ్చి ఆ మీటింగ్ చూసుకొని వెంటనే పారిపోయి తాళేపల్లి ప్యాలెస్కి వెళ్ళిపోయేటువంటి దుస్థితికి ఏర్పడి ఎన్నికల దగ్గరకు వచ్చేటప్పటికి తన వైఫల్యాలు మొత్తాన్ని కూడా మరి శాసనసభ్యుల మీద రుద్ది ఇక్కడ పనికిరాని చెత్త, మన ఇంటి ముందున్న చెత్తని ఎక్కడ పారేస్తాం మనం? మున్సిపాలిటీ డంప్లో చెత్త కుప్పలో వేస్తాం. మరి ఇక్కడ పనికిరాని చెత్తని తీసుకెళ్ళి ఇంకొకళ్ళు ఇంటి ముందు పోద్దాం అనేటువంటి ఒక ఆలోచన చేయటం అనేటువంటిది, అంటే ఇక్కడ పనికిరాని చెత్త ఇంకొకళ్ళు ఇంటి ముందు కూడా పనికి వస్తుందా? ఇక్కడ ఎమ్మెల్యే ఈ మంత్రి ఇక్కడ పనికిరాడు, ఇక్కడ ప్రజలు తిరస్కరించారు. ఈ ప్రజలు తిరస్కరించడంలో ఒక దోపిడీ అరాచక పాలనకి తెరతీశారు. ఎప్పుడూ లేనటువంటి విధంగా రాజకీయ కక్ష సాధింపులు తోనే తన 5 సంవత్సరాల పరిపాలన సాగింది. ఈ రాష్ట్రాన్ని గాలి వదిలేసి ఒక దొంగల ముఠా ఏదైతే గ్రామాల మీద పడి దోచుకుంటుందో, అలాగే జగన్మోహన్ రెడ్డి అండ్ ముఠా ఈ రాష్ట్రం మీద పడి దోచేశారు. దోచి ఇవాళ 5 సంవత్సరాలు పూర్తయి ఎన్నికలకు వచ్చేటప్పటికి ప్రజా వ్యతిరేకతని, ప్రజల తిరుగుబాటుని తట్టుకోలేక తన వైఫల్యం, తన అవినీతి, తన అరాచకం, యథా రాజా తదా ప్రజ అన్నట్లు
ఏ సిద్ధాంతానికి అయితే జగన్మోహన్ రెడ్డి తెరతీశాడో జగన్మోహన్ రెడ్డి బాటలోనే వాళ్ళ ముఠా సభ్యులు శాసనసభ్యులు అందరూ కూడా ఈ రాష్ట్రం మీద పడి దోచుకున్నటువంటి పరిస్థితి మనం చూసాం. ప్రజలు తిరస్కరించినటువంటి వాళ్ళని తీసుకొని వెళ్ళి ఇంకో చోట పెడితే అంటే అక్కడ ప్రజలే ఉన్న అమాయకులనా పిచ్చోళ్ళనా మీ భావన? అంటే ఇక్కడ చెల్లని రూపాయి పక్క నియోజకవర్గాల్లో చెల్లుతుందా? చెల్లని రూపాయి ఎక్కడైనా చెల్లని రూపాయి. అంటే ఈ చెల్లని రూపాయిని తీసుకొని వెళ్ళి మళ్ళీ అక్కడ కొత్తగా ఏదన్నా కోటింగ్ వేసి ప్రజల్ని మళ్ళీ మభ్య పెడతానికి అక్కడ ప్రజలు అయితే మరి పిచ్చోళ్ళేం కాదు. ఇక్కడ 5 సంవత్సరాలు శాసనసభ్యుడిగా ఉండి 5 సంవత్సరాలు మీరు ఇక్కడ కొన్ని సంవత్సరాలు మంత్రి పదవులు ఎలగబెట్టి ఇక్కడ ప్రజలు చేత తిరస్కరింపబడి ఇసిరేస్తాను మిమ్మల్ని తీసుకెళ్ళి ఇంకో చోట ఇసిరేసే పరిస్థితికి మళ్ళీ ఇంటికి పంపిస్తే వ్యతిరేకత వస్తాం, మళ్ళీ వీళ్ళు వ్యతిరేకం చేస్తారనే భయంతో ఇంకొక చోట ఇంకొక నియోజకవర్గానికి తీసుకొని వెళ్ళి అక్కడ ప్రజలు నెత్తిన ఈ అరాచక శక్తుల్ని రుద్దాలని చేసేటువంటి ప్రయత్నాన్ని ప్రజలు గమనించాలని కోరుతున్నాను. అలాగే ఇవాళ ఆడుదాం ఆట అనేటువంటిది నడుస్తుంది రాష్ట్రంలో. ఈ 5 సంవత్సరాలు కూడా నిరుద్యోగ యువతతో ఆటలాడావు. ఎక్కడ ఉద్యోగ అవకాశాలు కల్పించకుండా ఈ రాష్ట్రానికి పరిశ్రమలు వచ్చేటువంటి వాతావరణం లేకుండా ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు లేకుండా నేను అనేక మార్లు డిమాండ్ చేశాను ఈ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన అవసరం ఉంది అనేటువంటి దాని మీద. నువ్వు మోపినటువంటి విద్యుత్ శక్తి ఛార్జీల్ని పరిశ్రమలు భరాయించలేక పరిశ్రమలు మొత్తం కూడా పక్క రాష్ట్రాలకు పరిగెత్తిని ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వు, ఈ రాష్ట్రానికి నీ విద్యుత్ శక్తి ఛార్జీలు కానీ నీ శాంతి భద్రతలు చూసి కానీ ఒక పరిశ్రమలు రాష్ట్రానికి వచ్చేటువంటి పరిస్థితి లేదు. ఈ 4.5 సంవత్సరాలు వాళ్ళ జీవితాలతో ఆడుకొని ఇవాళ ఎన్నికలు వస్తున్నాయి కదా అని ఆడుదాం ఆట పేరుతో యువతని మభ్యపెట్టి మోసం చేయాలనుకుంటే యువత అంత అమాయకులు కాదు అని చెప్పేసి నేను ఈ సందర్భంగా కూడా తెలియజేస్తా ఉన్నాను. అలాగే ఈ పోలీసు అరాచకాలకి మరొక నిదర్శనం ఈ మధ్య నగరికల్లు మండలం కుంకలగుంటలో ఒకరోజు రాత్రి కొంతమంది యువకులు టచ్చెట్లాడటం వల్ల ఇంతకుముందు అక్కడ ప్రాంతంలో కొన్ని దొంగతనాలు జరుగుంటాం, దానివల్ల వాళ్ళు దొంగతనాలకు వచ్చారేమో అనుకుని భావించి మరి మా రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యదర్శి కన్మూరి బాజీ బయట నుంచి వస్తా వారిని గుర్తించి వాళ్ళు దొంగలు అనుకొని మరి వాళ్ళని పట్టుకొని బంధించి పోలీసుని పిలిచి పోలీసుకి అప్పచెప్పారు.